తెలుసా? రేయ్ పళ్ళు రాలిపోతేరా. సరే. ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ టుడే? నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావా అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా మొదలు పెడదామా? వరు, మనం మైసూర్ వచ్చింది హనీమూన్కే కదా? అవును. మరి వచ్చిన పని కానివ్వకుండా ఈ కోటగోడ్లు పాస్తంబాలు ఎందుకు మనకు చెప్పు? ఇవాళ ఏం రోజు? మన ఇద్దరికి గుర్తుండిపోయే రోజు. అది రేపు. మరి ఈ రోజు ఆషాఢ మాసం ఆఖరి రోజు. అబ్బా ఏంటి వారు, మన మైసూర్ వచ్చిన ఈ మాసాలు గోలేంటి? మైసూర్ కాదు, మార్స్కి వెళ్ళినా సరే మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. మరి ఒక రోజు ముందెందుకు వచ్చాం? మైసూర్ చూడ్డానికి. చూడు వెదర్ ఎంత బాగుందో. ఇంకేం చేస్తాంలే, అదే చూడాలి. పద పద. ಮಸಾಲೆ ದೋಸೆ, ಸೆಟ್ ದೋಸೆ, ಪ್ಲೇನ್ ದೋಸೆ, ಆನಿಯನ್ ದೋಸೆ, ಓಪನ್ ಬಟರ್ ಮಸಾಲೆ, ಗೀ ರೋಸ್ಟ್, ಗೀ ಪ್ಲೇನ್. ಅದು ಇಡ್ಲಿ ವಡ, ರವೆ ಇಡ್ಲಿ. ಅದು ಬಿಟ್ಟು ನಾರ್ತ್ ಇಂಡಿಯಾ ಮಿಕ್ಸ್, వెజ్ బిర్యానీ, అండి బిర్యానీ, మొగలై బిర్యానీ. ఈడేంటి చెప్పాడు? నువ్వేం తింటావు? నేను మైసూర్ మసాలా దోశ. నేను మైసూర్ బోండా. ఇప్పుడేంటి మొత్తం తినేసిన తర్వాత డెజర్ట్ కోసం మైసూర్ పాక్ ఆర్డర్ చేస్తావా? అంతేగా. బాగుంది కదా? ఏమో, రాణి లేని ఆ ప్యాలెస్ కన్నా ప్యాలెస్ లేని ఈ రాణియే నాకు చాలా బాగా నచ్చింది. రేయ్ మనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా, ఇంకా నీ పులిహోర అవసరమా? పెళ్ళైపోతే ప్రేమించడం మానేస్తామా? ఈ మైసూర్ ప్యాలెస్ మీద ఒట్టు, నేను మైసూర్ మహారాణిలా చూసుకుంటాను. నేను కూడా నిన్ను మైసూర్ మహారాజులాగా చూసుకుంటాను. నెక్స్ట్ ఎక్కడికి? సఫారీ. టైగరా? టైగర్ ఎక్కడా? అదిగో. ఏంటి కనిపించట్లేదు? హే అదిగో డియర్. డియరా? ఎక్కడా? అదిగో. కనబడట్లేదే. హే అదిగో ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎక్కడా? అదిగో, అంత పెద్దగా ఉంది. ఎక్కడే? నాకు కనిపించట్లేదు. ఆ దూరంగా చూడు. అమ్మ, అన్ని ఆడోళ్ళకి కనిపిస్తాయి. హే అదిగో అదిగో చూడు, చేప. చేప? చేప అడవిలో నడుస్తుందా? పిల్లకి మరీ ఎవరో కనిపిస్తుంది. చీమ. చీమ ఏంటి? చీమ కూడా? చీమ కనబడడం ఏంటి? అదిగో. దీనికి
దొబ్బిందో లేక నా బుర్ర దొబ్బిందో అర్థం కావట్లేదు. సుబ్బు సుబ్బు సారీ సుబ్బు సారీ. ఏనుగు అన్నావు, పులి అన్నావు, ఆఖరికి రోడ్డు మీద చేప నడుస్తుందని చెప్పావు. తేరా చూస్తే ఏమీ లేదు అక్కడ. అరే నాకు కూడా ఏం కనిపించలేదు. మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని కావాలని అలా చెప్పా. సఫారీ సఫారీ అని చెప్పి బెకరౌండ్ చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. సారీ సుబ్బు. అక్కడ కోతులు కూడా సేమ్ నీలానే ఉన్నాయిలే. నన్ను ఏమైనా కానీ నా హెయిర్ మాత్రం ఏమనొద్దు. ఏ బానే ఉందిగా. మెయింటైన్ చేసినప్పుడు తెలుస్తుంది అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఈ మధ్య బాగా రాలిపోతుంది. సుబ్బు ఎంత సూపర్ టైమింగ్ రానిది. ఏంటి జుట్టు రాలు కొట్టుకోవడానికా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? హనీమూన్ అని చెప్పి మైసూర్ తెచ్చిదిగో ఈ అడవుల్లో వదిలేసావు. ఇక్కడే దగ్గరలో హక్కీ పిక్కీ కమ్యూనిటీ వాళ్ళది ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ దొరుకుతుందంట. అది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. అవును, నేను కూడా ఈ మధ్య విన్నాను. నిజంగా అది పనిచేస్తుందంటావా? ఏమో నాకు తెలీదు. పద వెళ్ళి చూద్దాం. సరే పద. ఆగు, ఏంటి వీళ్ళ హెయిర్లు ఎంతెంత ఉన్నాయి? ఒరిజినల్ హెయిరేనా? నీకు డౌట్గా ఉందా? పద వెళ్ళి చూద్దాం దా. ఇదే ఆ ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్. నిజంగా నేను మూలికలు ఉంటాయా? ఏమో నాకు కూడా తెలీదు. దా అడుగుదాం. హలో అన్న, నమస్తే. नमस्ते मैडम. ఎలా ఉన్నారు? मैडम तेलुगु पता नहीं है मेरे को, हिंदी में बात करो मैडम. అవునా? హాయ్ భయ్యా, कैसे हो? अच्छे अच्छे मैडम, आप कैसे हो? मैं ठीक हूं भैया. నైస్ నైస్. మీరిద్దరు హ్యాపీగా హిందీలో మాట్లాడుకుంటున్నారు. మనం అంతా తోట ప్యాజ్ డాలో టైప్. మరి నా పరిస్థితి ఏంటి? क्या बोल रहे हैं मैडम सर? इसको हिंदी नहीं आता भैया, ओनली तेलुगु. ठीक है मैडम, मैं तेलुगु वालों को अरेंज करता हूँ सर से बात करने के लिए. हाँ. मैं कभी मेरे फ्रेंड को बुलाता हूँ, उससे हम बात कर लो. ओके भैया, जल्दी बुला दीजिए भैया उनको. ठीक है फोन करता हूँ. ओके. అసలు నిజంగానే ఇన్ని హెర్బ్స్ ఉంటాయంటావా? ఏంటి ఇన్ని హెర్బ్సా? అదిగో అన్న వచ్చాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. నమస్తే అన్న. అన్న నిజంగానే దీంట్లో చూపించిన మూలికలన్నీ ఈ హెయిర్ ఆయిల్ లో ఉందా? నిజంగా హెయిర్ ఆయిల్ ఉంది మేడం. ఇదంటే 108 వనమూలికలో తయారుపడిన ఆయిల్ ఇది. ఇది ఆయిల్ రాసుకుంటే రియల్లో మీకు ఊడిన జుట్టు, రాలిన జుట్టు, డాండ్రఫ్, హెయిర్ ఫాలింగ్ అన్నీ తగ్గుతుంది. హెయిర్ వచ్చి పొడుగా లావుగా లాంగ్ అవుతుంది. చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. బాగా మంచిగా లాంగ్ అవుతుంది. మా హెయిర్ కూడా మీరు డైరెక్ట్గా చూడవచ్చు మ్యామ్. ఇలాగే పెరుగుతుంది హెయిర్. అన్న కొన్ని మూలికల గురించి మాకు చెప్తారా? ఓకే మ్యామ్. ఇది వచ్చేమా రామచారి బేర్లు. రామచారి ఇంపార్టెంట్ అంటే హెయిర్ కు వచ్చి స్ట్రాంగ్ ఇస్తుంది. సరేనా? రెండులో ఇది వస్తుంది ఎలమురి బెలమురి, దాని పేరు ఎల్లమురి బెల్లమురి. ఎలమురి బెలమురి. సికేకాయ, అరేట, మళ్ళీ బేమడా. ఇది వచ్చి ఆమ్లా, డ్రై అయిన ఆమ్లా, రోస్మేరీ. ఇలా చాలా ఐటమ్స్ ఉంది. చాలా ఐటమ్స్ కలిపేసి పౌడర్ అవుతుంది ఇలా. 108 వనములికి పౌడర్ ఇది. 12 గంటల టైం కావాలో ఒకసారి ఆయిల్ ప్రిపేర్ అవదానికి. అది కూడా మీకు డైరెక్ట్ గా మేము చూపిస్తాను ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలా తయారవుతుంది. డైరెక్ట్ లైవ్ చూపిస్తాను మేము. మేము కూడా తయారు చేయొచ్చా? మీరు డైరెక్ట్ గా మీరే తయారు చేయండి. ఓకే చూపిస్తాను. అన్న ఇవే మూలికలు అన్న? ఆ మూలికలు వేరే ఇవి వేరేనా? అది వేరే ఇది వేరే. అంటే ఇది ఉంది బారిష్ లో మాకు కనపడుతుంది. ఇది వచ్చి తీసుకోదానికి ఏమీ తొందర లేదు. అదంటే చాలా తొందర పడుతుంది. దాని ఒక స్టోర్ ఉంది. దాంట్లో వేసి వెయిటింగ్ చేసి ఇలా అన్ని మూలికలు చేసి పౌడర్ చేసి ఇలా తయారు చేస్తారు. ఓకే. సో బేసికలీ ఇవి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అవి మనకి చాలా రేర్ గా దొరుకుతాయి కాబట్టి అవి స్టాక్ చేస్తారు. డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ లాగా. అలాగే సార్, అలాగే ఇది. సో ఇది ఈజీలీ అవైలబుల్, అవి కొంచెం కష్టం. ఇది వచ్చి అలోవెరా, దాని వచ్చి జామ్ పత్తా, ఇది వచ్చి తులసి, ఇది వచ్చి మేతి, అది వచ్చి కరిపే. అది చూడండి ఇది నమ్మ దాసవాళ్ళది. అది వచ్చి మాకు గాడ్ర గుమ్మ, కొడనెల్ల, తులసి, బ్లాక్ తులసి, దాని ఉల్లిపాయ, దాని రోసు, పత్మండేకాయ, దాని పేరు హౌళ, దాని పేరు అరెట. ఇదంతా బాగానే చెప్పారు. ఇప్పుడు మేమే తయారు చేయొచ్చా?
మీకు కూడా ఒక చూడవచ్చు, డైరెక్ట్గా లైవ్ చూడవచ్చు. మీరు అన్ని డైరెక్ట్ మీరే వేసి మీ చేతితోని మీరు వేసి మీరే డైరెక్ట్ చేయవచ్చు. వావ్. హలో, ఏంటండి ఇప్పుడు కాదు, అన్ని మునికలు ఉంటుంది కదా, 108 వనమూలికలో వేసి తర్వాత స్టార్ట్ చేయాలి. అది ఓహో, పెట్టే లోపల పెట్టేసుకో అన్న. స్టార్ట్ అన్న. వావ్. ఇది వచ్చి డ్రై ఆమ్లా. ఓకే, డ్రై ఆమ్లా దాని పేరు. ఓకే, ఇప్పుడు వేసేయచ్చా దాంట్లో? వేసేయండి. ఎల్మురి బెల్మురి. ఓకే. పెళ్లిలో తాళంబాలు వేస్తాం చూడు, అక్షింతలు. అవును, అదే ఫీల్ వస్తుంది. సార్ అది అన్ని కలిపేసి పౌడర్. ఇది చాలా స్మెల్ బాగా మంచి ఉంటుంది. ఇది వేసేయండి, చాలా బాగా మంచి ఉంటుంది స్మెల్. స్మెల్ అదిరిపోయింది కదా. ఇది ఇలా కలుపుకోవాలన్న ఫుల్గా ఇలా మిక్స్ చేసి దాన్ని వేడి పెట్టే 12 గంటలు టైం పడుతుంది. ఇది ఒకసారి రెడీ అవడానికి. సుబ్బు, నాకు 2 బాటిల్స్ కావాలి. ఫస్ట్ మన ఆఫీస్ నుంచి శాలరీ కావాలి నాకు. సుబ్బు, ఊరుకో నువ్వు. రేణుకి, సురేష్ కి, బామ్మకి, నాన్నగారికి అందరికి పట్టుకెళ్దాం. అవును, సురేష్ అంటే గుర్తొచ్చింది. అసలు గారికి హెయిర్ రాలిపోతుందని చెప్తున్నాడు. తీసుకుందాం పద. మా నాన్నకంటే సర్లే, ఆయనకి వచ్చిన తర్వాత ఇద్దాం. ఓకే అన్న, ఒక 10 బాటిల్స్ సరిపోతుందా? ఒక 20 తీసుకో. సన్న, ఒక 20 బాటిల్స్ ప్యాక్ చేసేయండి. ఓకే మ్యామ్, నేను ఇప్పుడే ప్యాక్ చేస్తాను. అన్న, ఇదంతా ఏంటి? ఇదాన్ని ఆర్డర్ బుకింగ్ అవుతుంది మ్యామ్. ఓ, సో మీకు ఒక ప్రొఫెషనల్ సెటప్ కూడా ఉంది ఆర్డర్స్ తీసుకోవడానికి. ఓకే, సో ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్స్. ఆన్లైన్ ఆర్డర్స్ ఫోన్ చేస్తే ఆర్డర్ దాని మీద వస్తుంది, అని బుకింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి పార్సల్ అయి వెళ్తుంది. సో మీకు ఓన్లీ CODs, దట్ ఇస్ క్యాష్ ఆన్ డెలివరీస్ మాత్రమే ఉంటాయి. అవైలబుల్ ఉంటుంది. ఓకే, ప్లస్ 100 రూపీస్కి డెలివరీ చేస్తున్నారు కదా. yes, చాలా తక్కువ. ఇలా వాట్సాప్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వరు, నీకోసం గిఫ్ట్. గిఫ్ట్? yes, వావ్, థాంక్యూ. నీట్గా ప్యాకింగ్ చేసి తెచ్చా. సార్ తీసుకోండి. అన్నా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, దానికోసం ప్యాకింగ్ ఇలా ఉంటుంది, ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నా. యాక్చువల్లీ వాళ్ళే కొంచెం నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. అదే అనుకుంటున్నా, నువ్వు ఎప్పుడు నా గిఫ్ట్ తీసుకొని రావాలని. అన్న, ఇప్పుడు కొనేటప్పుడు మనకి ఇది జెన్యూనా ఫేక్ అని ఎలా తెలుస్తుంది? మీకు జెన్యూన్ కావాలా, ఆదివాసీ హెర్బల్ ఆయిల్ జెన్యూన్ పీస్ కావాలా, 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వస్తుంది. మేము నెంచుతున్నారు కదా, 250 ml 100 మిల్లీ బై 1 get 1, 500లో 2 బాటిల్ 3 బాటిల్ వస్తుంది కదా, అది అన్ని ఫ్రాడ్. దాని మీద ఇలా ఉంటుంది, ఇది ఫ్రాడ్ ఐటమ్. ఇది ఫేక్ ఆయిల్. ఇది మీద చూడండి, దాని మీద కూడా మా ఫొటోస్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మాది కాదు, అది కలర్ నీళ్ళు, ఏమి ఒరిజినల్ రాదు. దానికోసం ఆదివాసీ హెర్బల్ ఆయిల్ ఒరిజినల్ కావాలా, 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వస్తుంది. మీరు ఒకసారి మా స్క్రీన్ పైన ఉంటుంది నంబర్ ఒరిజినల్, దాంట్లో కాల్ చేయాలా, వెబ్సైట్ లింక్ ఉంటుంది, దాంట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్ అయిందా ఆర్డర్ చేయండి, కన్ఫర్మ్ అవ్వలేదా క్యాన్సిల్ చేయండి. దాని మీకు ప్రైస్ వచ్చి 1500 పడుతుంది. దాని డెలివరీ ఛార్జ్ వచ్చి 100 పడుతుంది, 1600 పడుతుంది ఒక బాటిల్. మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేది? సార్ ఇది వచ్చి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయన ప్రోడక్ట్ కాదు, 40-50 సంవత్సరాల నుంచి మా తాతోడు ముంతాతోడు నుంచి ఇది చేసిన ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు మా ఆదివాసీ హెయిర్ ఆయిల్ మీద ఇలా ఫేక్ ఐటమ్ వస్తుంది, మా పేరు మీద డ్యామేజ్ పేరు వస్తుంది. అన్ని మంది కాల్ చేస్తారు, అయ్యో మీది ఆయిల్ నేను తీసుకున్నాను, ఉన్న జుట్టు ఊడింది, ఏమి రిజల్ట్ రాదు, ఇలా అలా చెప్తారు. దానికోసం కన్ఫర్మ్ చేయండి, ఫస్ట్ ఒకసారి కాల్ చేయండి, లేకపోతే వీడియో కాల్ చేసి చూసిన తర్వాతే మీరు కాల్ చేయవచ్చు. ఉంది. సో గైస్, మీరు చూసారు కదా, మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చాం, చూసాం, చేసాం.
దీంట్లో 108 హర్బ్స్ ఉంటాయంట. విచ్ మేక్స్ హెయిర్ స్ట్రాంగ్, లాంగ్ అండ్ డాండ్రఫ్ ఫ్రీగా చేస్తాయంట. అండ్ థిక్ ఆల్సో. ఎస్. అండ్ ఆల్సో గైస్, ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్, వీళ్ళ పేరు మీద చాలా స్కామ్స్ నడుస్తున్నాయంట. సో స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ని కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా వీళ్ళ వెబ్సైట్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాము, మీరు ఆ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. యా, కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళ సెటప్ మొత్తం చూసి ఆ వీడియో కాల్లో ఓన్లీ దెన్ ఆర్డర్ యువర్ ఆదివాసి బ్రింగమూలక హెర్బల్ హెయిర్ ఆయిల్.